టెన్స్కి సంబంధించినటువంటి రెండింటి మీద క్లారిఫికేషన్ ఇస్తాను నేను. టెన్స్కి సంబంధించి చాలామంది ఆ మీనింగ్ అర్థం కాదు చాలామందికి. అది ఆ 2 సెంటెన్సెస్ చూస్తాను నేను. చూడండి, ఐ సా, ఐ సా, ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ సీన్. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. ఐ సా, ఐ హ్యావ్ సీన్. ఏంటి అసలు ఈ 2? చూడండి, ఐ సా కాబట్టి దీన్ని నేను పాస్ట్ టెన్స్ అని చెప్పి రాస్తాను. నేను పాస్ట్ టెన్స్ అని చెప్పి రాస్తాను. మరి ఇక్కడ మీకు హ్యావ్ అనేది కనబడుతుంది. హ్యావ్ అనేది ఏంటంటే ప్రజెంట్ టెన్స్. హ్యావ్ అనేది ఏంటి మీకు ప్రజెంట్ టెన్స్. అంటే దీని పేరు ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పి అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ 2 దగ్గర దగ్గర ఒకేలాగా ఉండటం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను చూశాను, నేను చూశాను, రెండింటికి మీనింగ్లో ఉండదు. కానీ కొన్ని చోట్ల మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఏంటది? ఐ సా, ఐ హ్యావ్ సీన్, రెండింటికి కూడా నేను చూశాను అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఐ సా అనేది పాస్ట్ టెన్స్ అని చెప్పారు. పాస్ట్ టెన్స్ మనం చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక టైం అనేది మనం చెప్పాలి. అది ఫస్ట్ రూల్. చూడండి, ఐ సా ఇట్ ఎస్టర్డే, ఐ సా ఇట్ ఎస్టర్డే. టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాస్ట్ టెన్స్లో, అంతకు మించి ఏం లేదు ఏమండి. కాబట్టి చూడండి, ఐ సా ఇట్ ఎస్టర్డే, నేను దీన్ని నిన్న చూసేశాను, నేను నిన్న చూసేశాను. అయిపోయింది, పని అయిపోయింది. ఇంకా దట్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్. ఇంకా దాని గురించి మనం మాట్లాడలేదు. ఐ సా ఇట్ ఎస్టర్డే, నేను నిన్న చూసేశాను. అది ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ సీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఎప్పుడు వాడతాం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా నేను చూసేశాను కానీ ఇక్కడ మీరు టైం పెట్టడానికి వీలు లేదు. ఎస్టర్డే అని కానీ, లాస్ట్ ఇయర్ అని కానీ, లాస్ట్ మంత్ అని కానీ చెప్పకూడదు. మరి ఎప్పుడు దీన్ని వాడతాం? ఐ హ్యావ్ సీన్ అంటే ఎప్పుడు వాడతాం అంటే నాకు దాన్ని చూసేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అనే దానికి వాడతాం అనమాట ఐ హ్యావ్ సీన్ అంటే. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక సినిమా చూశారు, ఒక సినిమా చూసి 2 months అయింది, కానీ మీరు ఫ్రెండ్తో ఏం చెప్తారు తెలుసా? ఐ హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అని చెప్పేసి ఊరుకుంటారు. అంటే నేను ఆల్రెడీ ఆ సినిమా చూసేసాను, ఇంతకుముందే చూసేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని. కానీ మీరు ఇది కనుక చెప్పాలనుకోండి, ఐ సా ద ఫిల్మ్ 2 months ago అని చెప్పాలి. ఇది కనుక చెప్తే మీరు టైం అనేది పెట్టాలి. ఏ టైంలో జరిగిందనేది ఇక్కడ ఇంపార్టెంట్. దీనికి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీతో పాటు ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ మీతో పాటు ఇక్కడ ఉంది. అది మెయిన్ తేడా. మీకు అర్థమైందని చెప్పి అనుకుంటా. మీరు కనుక పాస్ట్ టెన్స్ పెట్టారంటే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, ఎగో, 2 days ago, 2 months ago ఇట్లా టైం పెట్టాలి. ఇది కనుక వచ్చినప్పుడు మీరేమీ పెట్టక్కర్లా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దీనిలో. అది రైట్. ఇప్పుడు చూడండి, ఐ ఏట్, ఐ హ్యావ్ ఈటెన్, నేను తినేసాను. ఐ ఏట్ ఇన్ ద ఆఫ్టర్నూన్, నేను మధ్యాహ్నం తినేసాను. ఈ టైం అనేది ఇక్కడ పెట్టాలి. అలా కాకుండా ఐ హ్యావ్ ఈటెన్, నేను తినేసాను, టైం పెట్టరు. అంటే మీరు తినేసిన ఎక్స్పీరియన్స్తో ఉన్నాను అని. అంటే మీకు ఇక్కడ ఇంకా ఆకలి వేయట్లేదు అనమాట, మీకు ఆకలి వేయట్లేదు. అది అంటే రీసెంట్గా కంప్లీట్ అయిందని కూడా మీరు అప్పుడప్పుడు దీనికి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది పెట్టినప్పుడు మీరు టైం పెట్టాలి. ఇది పెట్టినప్పుడు మీరు నేను ఆ ఎక్స్పీరియన్స్, నేను భోజనం చేసిన ఎక్స్పీరియన్స్తో ఉన్నాను అని, అలాగే చూడండి, రైట్. హీ పాస్డ్ ది ఎగ్జామ్ లాస్ట్ మంత్. ఆయన పోయిన నెలలో ఎగ్జామ్ పాస్ అయ్యాడు. చూసారా, టైం పెట్టాను నేను ఇక్కడ. హీ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్ లాస్ట్ మంత్. ఇది ఎలా చెప్తారు? హీ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్, టైం పెట్టడానికి లేదు. హీ హ్యాస్ పాస్డ్ ది ఎగ్జామ్. అతను ఎగ్జామ్ పాస్ అయిన ఎక్స్పీరియన్స్తో ఉన్నాడు. అతను ఇక్కడ కూడా పాస్ అయిపోయాడు, అయితే టైం పెట్టాం. అంటే ఆ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఈయనకు ఉంది.
ఆ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఆయనకి ఉంది అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటుంది అనమాట ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అందుకే మీనింగ్ చాలామందికి క్లియర్గా అర్థం కాదు. ఇక్కడ క్లియర్ కాదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్కి వాడతాం. మీరు చూడండి, ఐ వర్క్డ్ ఇన్ ద కంపెనీ, ఐ వర్క్డ్ ఇన్ ద కంపెనీ 5 years ago. ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్కి వచ్చినప్పుడు మీరు టైం పెట్టారు. 5 years ago అని చెప్పి మీరు టైం పెట్టారు. టైం ఫ్రేజెస్ చూడండి. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ద కంపెనీ. నేను ఆ కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేశాను. ఇంత కంపెనీ అంతే. నేను ఆ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని మాత్రం, నాకు ఆ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాత్రం మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారో చెప్పి వదిలేశారు. ఇక్కడ అర్థమైందా మీకు? కాబట్టి పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ టైం ఫ్రేజెస్ మనకి రావాలి అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ డియర్ స్టూడెంట్స్, మధ్యలో చెప్తున్నాను నేను ఈ నాది అడ్రస్ వెరిఫికేషన్ చేసేసాను. తర్వాత పేమెంట్ పర్టికులర్స్ కూడా నేను చేసేసాను యూట్యూబ్లో. ఇంకా నేను చేయాల్సిన పనులే లేవు కాబట్టి నా దృష్టి అంతా కూడా ఇప్పుడు వీడియోస్ మీదే ఉంటుంది. ఇంకా నాకు పేమెంట్ గురించి చూసుకోవడమే, పేమెంట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడటం, అంతకు మించి నాకు పని ఏమీ లేదు. రైట్, కాబట్టి నేను ఇక వీడియోస్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంటాను. నేను ఎంత బాగా చెప్పగలను అనే దాని మీదే నా దృష్టి అంతా ఉంటుంది అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, జస్ట్ లెట్ us కంటిన్యూ. కాబట్టి ఐ వర్క్డ్ ఇన్ ద కంపెనీ అనేది మీరు టైం పెట్టాలి పాస్ట్ టెన్స్లో. ఇక్కడ మీరు టైం పెట్టకూడదు. కానీ దీనికి తేడా ఏంటి గుర్తుపెట్టుకోండి, రెండూ జరిగిపోయినాయే. దీనికి మీరు ఎక్స్పీరియన్స్ అనేటువంటి మాట తగిలించుకోండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. రైట్, చూడండి, హీ సా ద మూవీ లాస్ట్ మంత్. ఇది పెట్టాల్సిందే. పాస్ట్ టెన్స్కి మీరు టైం ఫ్రేజ్ పెట్టాల్సిందే. ఈ సాదా మూవీ లాస్ట్ మంత్. ఇక్కడ ఏం చెప్తాం? హీ హ్యాస్ సీన్ ద మూవీ. ఆయన సినిమా చూసేశాడు. ఇక్కడ మీరు టైం పెట్టడానికి లేదు, లాస్ట్ మంత్ అని పెట్టడానికి లేదు. మరి ఇప్పుడు దీనికి మీనింగ్ ఏమొస్తుంది? ఆయన ఎక్స్పీరియన్స్తో ఉన్నాడు, సినిమా చూసిన అనుభవం ఆయనకి ఉంది అనేటువంటిది ఇప్పుడు దాకా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది మెయిన్ అన్నమాట. ఇది మనకి మెయిన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటా. ఎప్పుడెప్పుడు వాడాలి, పాస్ట్ టెన్స్ ఎప్పుడు వాడాలి, ఇది రాయాలి. చూడండి, రైట్, ఐ లెఫ్ట్ ద కంపెనీ 2 years ago. 2 సంవత్సరాల క్రితం నేను కంపెనీ వదిలేశాను. లెఫ్ట్ పాస్ట్ టెన్స్, టైం పెట్టాడు చూడండి, 2 years ago. ఐ హ్యావ్ లెఫ్ట్ ది కంపెనీ. టైం చెప్పకూడదు మీరు ఇక్కడ. ఐ హ్యావ్ లెఫ్ట్ ది కంపెనీ అంటే నాకు ఆ కంపెనీని వదిలేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను ఆల్రెడీ ఆ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ మీరు టైం పెట్టకూడదు. పొరపాటును కూడా 2 years ago అని చెప్పి ఇక్కడ రాయకూడదు. 2 years ago అని చెప్పి మీరు ఇక్కడ రాయకూడదు. ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అన్నమాట. కాబట్టి మెయిన్గా ఎక్స్పీరియన్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఓకే డియర్ స్టూడెంట్స్, అది మనకి పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి తేడా. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ జస్ట్ ఈటన్ ఏ మ్యాంగో. ఇప్పుడు మాత్రం మీకు ఇప్పుడే కంప్లీట్ అయింది అని మీనింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడే కంప్లీట్ అయింది. ఐ హ్యావ్ జస్ట్ ఈటన్ ఏ మ్యాంగో. నేను ఇప్పుడే మ్యాంగో తిన్నాను. రైట్, షీ హ్యాస్ ఆల్రెడీ ఈటన్ హర్ లంచ్. ఆవిడ ఇప్పుడే భోజనం చేసింది, ఇంతకు ముందే చేసింది. అంటే ఈ ఎప్పుడు వాడతాం? ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రీసెంట్గా జరిగింది అని, ఇప్పుడే జరిగింది అనడానికి మీరు ఇక్కడ జస్ట్ అనేది ఆల్రెడీ అనేది మనం ఇక్కడ వాడుతూ ఉంటాము. కాబట్టి
మెయిన్గా పాస్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి తేడా ఏంటంటే పాస్ట్ టెన్స్ వాడినప్పుడు మీరు టైం ఫ్రేజ్ పెట్టాల్సిందే. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పినప్పుడు మీరు టైం ఏమీ చెప్పకూడదు, ఎందుకంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ డిఫరెన్స్. కాబట్టి ఇప్పుడు చూడండి, పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూడండి. పాస్ట్ టెన్స్లో ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, 2 days ago, 10 days ago, ఇలాంటి వర్డ్స్ మీకు వస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ఎలాంటి వర్డ్స్ వస్తాయి అంటే చూడండి జాగ్రత్తగా. జస్ట్, ఆల్రెడీ, ఎవర్, నెవర్, ఫర్, సిన్స్, ఇలాంటి వర్డ్స్ మీరు ఇక్కడ వాడుతూ ఉంటారు మనం. అలాగే దిస్ వీక్, దిస్ మంత్, ఇలాంటి వర్డ్స్ మనం పాస్ట్ టెన్స్లో ఇవి వాడతాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇవి మనం వాడుతూ ఉంటాం. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.